నమస్తే, నా పేరు రవి రాథోడ్. ఈరోజు టీజీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలపై మేము మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ యొక్క మహాధర్నా కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు. ఎన్నో కారణాల వల్ల ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయింది, మెయిన్స్ కూడా క్యాన్సిల్ అయింది. అవన్నీ క్యాన్సిల్ అవుతూ ఈరోజు జరిగినటువంటి మెయిన్స్లో కూడా చాలా అవకతవకలు ఎంతోమంది మినిస్టర్ల యొక్క ప్రోద్బలంతో, ఎమ్మెల్సీల యొక్క ప్రోద్బలంతో వారి యొక్క కుటుంబ సభ్యులకు అమ్ముకుంటా ఉన్నారు. తెలంగాణలో వారి యొక్క కుటుంబాలకైనా మేము చదువుతున్నటువంటి నిరుద్యోగ యువత రోడ్ల మీద పడతా ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీలకు మాత్రం వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఉన్నారు. యూపీఎస్సీ తర్వాత అదర్ స్టేట్ పిఎస్సీ ఏ విధంగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఆ విధంగా చేయకుండా ఈ యొక్క ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ వేరే యొక్క హాల్ టికెట్లు ఇవ్వడం అనేటువంటిది చాలా దారుణం. టీజీపీఎస్సీ అక్రమాలకు తావు ఇక్కడే ఇస్తూ ఉంది. కొన్ని సెంటర్లలో అత్యధికంగా సెలెక్ట్ అవ్వడం, కొన్ని సెంటర్లలో జీరో సెలెక్షన్ అవ్వడం, ఈ యొక్క ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా కరెక్ట్గా చేయకపోవడం, అదేవిధంగా పక్కపక్కన కూర్చున్న వారికి, ముందు వెనకాల కూర్చున్న వారికి కూడా ఏ విధంగా సేమ్ మార్క్స్ వస్తుంది. ఇది ప్రపంచంలో 8వ వింత అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. ఉర్దూ మీడియం యొక్క సమస్య అది కూడా మీరు నివృత్తి చేయాలి. కొన్ని సెంటర్లు అయితే జెండర్ బేసు, ఏజ్ బేస్ అనేటువంటి దాని ప్రకారంగా కూర్చోబెట్టారు. ది ఎంటైర్ ప్రాసెస్ మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలి. మళ్ళీ టీజీపీఎస్సీ యొక్క చైర్మన్ తర్వాత ఈ నవీన్ నికోలస్ గారు మీరు రాజీనామా చేయాలి అని తెలియజేస్తా ఉన్నాం.